హాయ్ అండి. అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్. ఈ వీడియోలో రేపే క్యాబినెట్ భేటీ ఉద్యోగులకు, పెన్షనర్లకు తీసుకునే కీలక నిర్ణయాలు ఇవే. పూర్తి సమాచారాన్నయితే వీడియోలో తెలుసుకుందాము. వీడియో అయితే లైక్ చేయండి. అలాగే షేర్ చేయండి. కొత్తగా చూస్తున్న వారైతే మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. సో, ఫ్రెండ్స్ ఇక విషయానికి వచ్చినట్లయితే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర భవిష్యత్తుకు సంబంధించి కీలక నిర్ణయాలకు వేదిక కానున్న రాష్ట్ర కేబినెట్ సమావేశం ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి అధ్యక్షతన రేపు జరగనుంది. ఈ సమావేశంపై రాష్ట్ర వ్యాప్తంగా సర్వత్రా ఆసక్తి నెలకొంది. ముఖ్యంగా ప్రభుత్వ ఉద్యోగులు, ఉపాధ్యాయులు, పెన్షనర్లు తమ దీర్ఘకాలిక సమస్యల పరిష్కారం లభిస్తుంది అని చెప్పి తమ పట్ల సానుకూల నిర్ణయాలు వెలువడతాయని భారీ అంచనాలతో అయితే ఎదురు చూస్తూ ఉన్నారు. ప్రభుత్వం వివిధ వర్గాల ప్రజలకు అనేక సంక్షేమ పథకాలు అమలు చేస్తున్న నేపథ్యంలో తమకు సంబంధించి కీలక అంశాలపై కేబినెట్ సమావేశంలో స్పష్టమైన ప్రకటన వస్తాయని వారు ఆశిస్తూ ఉన్నారు. ఉద్యోగుల అపరిష్కృత సమస్యలు కేబినెట్ దృష్టికి ప్రభుత్వ ఉద్యోగులు, ఉపాధ్యాయులు మరియు పెన్షనర్లు అనేక సంవత్సరాలుగా వివిధ సమస్యలతో సతమతమవుతూ ఉన్నారు. ఈ కేబినెట్ సమావేశంలో ప్రధానంగా డిమాండ్లపై కీలక అంశాలు తీసుకోవాలని వారు కోరుతున్నారు. అవేంటంటే ఆ డిమాండ్స్ పెండింగ్‌లో ఉన్న డీఏ బకాయిలు. కేంద్ర ప్రభుత్వం ప్రతి 6 నెలలకోసారి డీఏను ప్రకటిస్తున్నప్పటికీ రాష్ట్ర ప్రభుత్వం గత కొంతకాలంగా డీఏలను సకాలంలో మంజూరు చేయటం లేదు. ప్రస్తుతం ఉద్యోగులకు 4 డీఏలు పెండింగ్‌లో అయితే ఉన్నాయి. ఈ జూలై నెలతో కలుపుకుంటే 5 డీఏలు పెండింగ్‌లో అయితే ఉన్నాయి. సో, దీనివల్ల ప్రతి ఉద్యోగి లక్షలాది రూపాయలు నష్టపోతూ ఉన్నారు. సో, పెరిగిన జీవన వ్యయం, ఇన్‌ఫ్లేషన్ కారణంగా డీఏల విడుదల సకాలంలో రాకపోవడం వల్ల వారి కొనుగోలు శక్తికి తీవ్ర ఇబ్బందులైతే కలుగుతూ ఉన్నాయి. ఇక ఈ కేబినెట్ సమావేశంలో పెండింగ్‌లో ఉన్న డీఏలన్నిటిని విడుదల చేయాలని, కనీసం రెండిటినైనా తక్షణమే మంజూరు చేయాలని ఉద్యోగులు బలంగా డిమాండ్ చేస్తూ ఉన్నారు. కేంద్రం ప్రకటించిన వెంటనే రాష్ట్ర ప్రభుత్వం కూడా డీఏలు విడుదల చేస్తే ఆర్థిక భారం ఒకేసారి పడకుండా ఉంటుందని వారు సూచిస్తూ ఉన్నారు. రెండవది పీఆర్సీ ఏర్పాటు మరియు అమలు. సమస్య ఏంటంటే 12వ వేతన సవరణ సంఘం గడువు ముగిసి చాలా కాలం గడిచినా నూతన పీఆర్సీ కమిషన్ ఇంతవరకు ఏర్పాటు చేయలేదు. ఈ మేరకు తక్షణమే 12వ పీఆర్సీ కమిషన్ నియమించాలని, దాని సిఫార్సులను త్వరితగతిన అమలు చేయాలని ఉద్యోగ సంఘాలు డిమాండ్ చేస్తూ ఉన్నాయి. పీఆర్సీ అమల్లో జాప్యం వల్ల ఉద్యోగులు ఆర్థికంగా నష్టపోతున్నారని వారు ఆవేదన వ్యక్తం చేస్తూ ఉన్నారు. మధ్యంతర భృతి ఐఆర్ సమస్య. నూతన పీఆర్సీ అమల్లో జాప్యం జరుగుతూ ఉన్నందున తక్షణం ఉపశమనంగా మధ్యంతర భృతి ఐఆర్ ప్రకటించాలని డిమాండ్ చేస్తున్నారు. ఉద్యోగులు 27% మధ్యంతర భృతిని డిమాండ్ చేస్తూ ఉన్నారు. గతంలో అనేక సార్లు కేబినెట్ సమావేశాలు, అసెంబ్లీ సమావేశాలు, బడ్జెట్ సమావేశాలు జరిగినా ఐఆర్‌పై ఎటువంటి స్పష్టమైన ప్రకటన రాలేదని ఈసారైనా సానుకూల నిర్ణయం తీసుకోవాలని కోరుతున్నారు. ఐఆర్ అనేది తక్షణమే పరిష్కరించాల్సిన అత్యంత ముఖ్యమైన డిమాండ్ అని వారు నొక్కి చెబుతున్నారు. ఇతర పెండింగ్ బిల్లులు మరియు సమస్యలు. సో, రిటైర్మెంట్ బెనిఫిట్స్. ఉద్యోగులకు సంబంధించి రిటైర్మెంట్ బెనిఫిట్స్ సకాలంలో ఇవ్వాలి. ఈహెచ్ఎస్ సంబంధించి ఆరోగ్య పథకం అందరికీ క్యాష్‌లెస్ ట్రీట్మెంట్ అందుబాటులోకి వచ్చేలాగా చూడాలి. పదోన్నతులు, బదిలీల ప్రక్రియ అంతా కూడా పారదర్శకంగా, ట్రాన్స్‌పరెన్సీగా అయితే సకాలంలో జరగాలి. కాంట్రాక్ట్ ఔట్‌సోర్సింగ్ ఉద్యోగులకు సంబంధించి క్రమబద్ధీకరించడం, ఉద్యోగ భద్రత వంటి అంశాలపై కూడా ప్రభుత్వం దృష్టి సారించాలి. సో, అంగన్వాడీ ఉద్యోగులకు కూడా తమ సమస్యల పరిష్కారం కోసం అయితే ఎదురు చూస్తూ ఉన్నారు. సో, ఈ మేరకు ఉద్యోగులు తమ డిమాండ్ల సాధన కోసం అనేక సార్లు ధర్నాలు, నిరసనలు చేపట్టారు. మంత్రులకు, ముఖ్యమంత్రి గారికి వినతి పత్రం సమర్పించినప్పటికీ ఐఆర్, డీఏ అలాగే పీఆర్సీకి సంబంధించి కీలక అంశాలపై ప్రభుత్వం నుంచి స్పష్టమైన హామీ లభించలేదు. ఒకవేళ కేబినెట్ సమావేశం కూడా తమ సమస్యలు పరిష్కారం కాకపోతే ఉద్యమ కార్యాచరణను ప్రకటించాల్సి ఉంటుందని చెప్పేసి ఉద్యోగ సంఘాలు జేఏసీ ప్రభుత్వాన్ని హెచ్చరిస్తున్నట్టు తెలుస్తోంది. సాధారణ ఉద్యోగుల నుంచి కూడా సంఘాలపై తీవ్ర ఒత్తిడి అయితే వస్తోంది. మరి ప్రస్తుతం ప్రభుత్వం ముందున్న సవాలు, ఆర్థిక భారం ఏంటా అంటే ఉద్యోగుల డిమాండ్లను పరిష్కరించడం ప్రభుత్వానికి ఆర్థికంగా ఒక సవాలే. అయితే సమస్యలను పెండింగ్‌లో ఉంచుకుంటూ పోతే భవిష్యత్తులో భారం మరింత పెరుగుతుందని ఆర్థిక నిపుణులు అభిప్రాయపడుతూ ఉన్నారు. డీఏలను ఎప్పటికప్పుడు విడుదల చేయడం, పీఆర్సీని సకాలంలో అమలు చేయడం, మధ్యంతర భృతిని అందించడం. దీని ద్వారా ప్రభుత్వంపై ఒకేసారి ఆర్థిక భారం పడకుండా క్రమంగా సర్దుబాటు చేసుకునే అవకాశం ఉంటుందని వారు సూచిస్తున్నారు. అందరి చూపు కేబినెట్ నిర్ణయాలపైనే. రేపు జరగబోయే కేబినెట్ సమావేశంలో ఉద్యోగుల సమస్యలపై ప్రభుత్వం సానుకూలంగా స్పందించి వారికి శుభవార్త అందిస్తుందని, కీలక ప్రకటనలు వెలువడతాయని అందరూ ఆశగా ఎదురుచూస్తూ ఉన్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఉద్యోగుల న్యాయమైన డిమాండ్లను పరిగణలోకి తీసుకొని వారి సంక్షేమానికి పెద్దపీట వేస్తారని, రాష్ట్ర అభివృద్ధిలో కీలక అయినటువంటి ప్రభుత్వ యంత్రాంగానికి అండగా నిలుస్తారని అయితే ఆశిద్దాము.
సో, ప్రభుత్వం ఈ దిశగా సానుకూల నిర్ణయాలు వెలువరిస్తుందని కోరుకుందాము. ఈ కేబినెట్ సమావేశం కేవలం పరిపాలనాపరమైన నిర్ణయాలకే పరిమితం కాకుండా, లక్షలాది మంది ప్రభుత్వ ఉద్యోగులు, వారి కుటుంబాల భవిష్యత్తుతో ముడిపడి ఉంది. మరి ప్రభుత్వం సమతుల్యమైన, ఆచరణాత్మకమైన నిర్ణయాలు తీసుకొని ఉద్యోగుల విశ్వాసాన్ని చురగొనాలని, తద్వారా పరిపాలనకు మార్గం సుగమం చేయాలనైతే ఆశిద్దాం. హ్మ్.